ఓం శ్రీ సాయిరామ్. సాయి బంధులరా, ఆత్మస్వరూపులరా, ప్రేమస్వరూపులరా, శ్రీ సాయి సచ్చరిత్రం ఓవి టు ఓవి, సచ్చరిత్రలోని సనాతనం చూద్దాం. హేమాడ్ పంత్ రచయిత, ఈ గ్రంథ రచయిత మొట్టమొదట బాబా దర్శనానికి వెళ్ళినప్పుడు తాను చూసినటువంటి ఒక అద్భుతాన్ని, ఒక లీలను వర్ణిస్తున్నాడు. ఆ లీలే ఈ గ్రంథ రచనకి ఆయనకు సంకల్పం కలిగేలా చేసింది. ఇది ఒక అద్భుతమైనటువంటి సందర్భం. ఒకరోజు ఉదయం బాబా దంతావధానం, ముఖ ప్రక్షాళన చేసుకొని విసరడానికి ఉపక్రమించారు. మొదట ఒక చేతపుచ్చుకొని గోధుమలున్న గోనెసంచి వద్దకు వెళ్ళారు. డబ్బాతో గోధుమలను చేటలోనికి పోసుకున్నారు. ఒక ఖాళీ గోనె సంచిని నేలపై పరిచి దానిపై తిరగల్ని ఉంచారు. విసిరేటప్పుడు దాని పిడి వదిలి ఊడిపోకుండా గట్టిగా బిగించారు. తర్వాత చేతి పైని చొక్కాని పైకి లాక్కొని తిరగలి ముందు కాలు చాపుకొని కూర్చున్నారు. అంటే ఇవన్నీ చూడండి, ఒక పద్ధతి ప్రకారం, ఎక్కడ హడావుడి లేకుండా ఆడవాళ్ళు ఏ విధంగా అయితే విసిరే ముందు ఏర్పాట్లు చేసుకుంటారో అవన్నీ చేస్తున్నాడు. బాబా దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఏ పని చేసినా శ్రద్ధగా చేస్తారు, పర్ఫెక్ట్గా చేస్తారు. అన్నీ ఆయన ఆచరించి సమాజానికి బోధించారు. శ్రద్ధ, సహనం అనేది ఆకాశమంత ఎత్తున ఆయన ఆచరించారు. అందుకనే వాటి ద్వారా కలిగే ప్రయోజనము ఆయన అనుభవపూర్వకంగా పొంది మనకు తెలియచేశారు. ఈ రెండు ఉంటే చాలరా అబ్బాయి, మీరు ఇహపరాలు సాధించుకుంటారు, ఏదైనా సాధించగలరు అని చెప్పాడు. ఇది సత్యం, సత్యం, సత్యం. నాకు అత్యంత ఆశ్చర్యం కలిగింది. ఇలా విసరటంలో వీరి ఉద్దేశం ఎప్పుడు ఏమీ సంగ్రహించని, ఆశించని వారికి ఈ బాధ ఎందుకు అని. తిరగలిపిడిని చేత పట్టుకొని మెడను క్రిందికి వంచి కూర్చొని తమ చేతులతో స్వయంగా తిరగలిని త్రిప్పుతూ గోధుమలను విసరసాగారు. సాధువులను అనేక మందిని చూశాను, కానీ ఇలా తిరగలితో పిండి విసిరేవారు వీరొక్కరే. సాధువులంటే ఏంటి? సన్యాసులు. వాళ్ళు ఏం చేస్తారు? భిక్షమెత్తుకొని జీవిస్తారు తప్ప వారు సొంతంగా వంట వార్పులు చేసుకోరు. వారికి ఇల్లు, సంసారం ఏమి ఉండదు. కానీ ఇక్కడ విచిత్రంగా ఈయనేంటి గోధుమలు విసురుతున్నారు అని చెప్తున్నాడు. గోధుమలను విసరటంలోని సుఖమేమిటో ఆ కౌతుకం వారికే తెలియాలి. అంటే గోధుమలు విసరడంలో ఏమైనా ఆనందం ఉందేమో, ఆ ఆనందం మరి ఏమిటో అది ఆయనకే తెలియాలి. ఆశ్చర్యచకితులైన జనం ఆ వింతను చూస్తున్నారే కానీ ఎందుకు ఇలా చేస్తున్నారని ప్రశ్నించే ధైర్యం ఎవరికీ లేదు. ఊరిలో వారికి ఈ విషయం తెలిసిన వెంటనే స్త్రీలు, పురుషులు అంతా వచ్చారు. పరుగు పరుగున వచ్చిన స్త్రీలు అలసిపోయారు. 4 స్త్రీలు బాబా యొక్క చేతిని వదిలించి తిరగలిపిడిని లాక్కున్నారు. బాబా వారితో దెబ్బలాడారు. అయినా వారు బాబా లీలను వర్ణించే గీతాలను గానం చేస్తూ విసరసాగారు. ఆ స్త్రీల యొక్క ప్రేమను గని అరువు తెచ్చుకున్న కపటకోపం చల్లబడి బాబా ప్రేమగా వారిని చూసి నవ్వసాగారు. ఇదే సందర్భంలో బాబా గారు ఆ స్త్రీలను ఒక బూతు మాటతో తిడతారనమాట. దాన్ని మన వాళ్ళు పట్టుకొని చూశారా, బాబాగారు బూతులు కూడా తిట్టారు. బాబాగారు తిడితే వారికి ఆనందం ఇచ్చింది, వాళ్ళకి బాధ ఇలా. ఏంటి ముసలాడు ఇలా తిడుతున్నాడు, ఎందుకు ఈయనతోటి మనకు. అందులో పకీర్ వేషంలో ఉన్నాడు, ముస్లిం మీ దృష్టితోటి కదా. ఒక ముస్లిము పకీర్ వేషంలో ఉన్న ఆయన అలా బూతులు తిడితే హిందూ స్త్రీలు తిట్టించుకుంటారా? కాబట్టి అక్కడ వాళ్ళ స్థితిలో ఉండి మనం ఆలోచించాలి, ఎంతసేపు మన స్థితి నుంచి కాదు కదా. కాబట్టి బాబాగారు తిడుతుంటే వారికి ఎంతో ఆనందం వేసింది. అలా ఎన్నోసార్లు తిట్టారు. అలా తిట్టిన ప్రతిసారి ప్రతి తిట్టు వారికి ఒక గొప్ప ప్రయోజనాన్ని తెచ్చిపెట్టింది. అందుకనే వారు తిడుతూ ఉంటే వారు ఆనందించే అలవాటు చేసుకున్నారు. అది విషయం తెలుసుకోవాలి. అవధూతల సిద్ధాంతాలు, అవధూతల జీవన విధానాలు, పద్ధతులు ఉంటాయి, తెలుసుకోండి నాన్న. కాబట్టి స్త్రీలు 4 సేర్ల గోధుమలను విసిరారు. చేటలు ఖాళీ అయిపోయాయి. ఆ స్త్రీల మనసులో ఆలోచన తరంగాలు నిరాటంకంగా నాట్యం చేయసాగాయి. భిక్షావృత్తితో జీవించే బాబా స్వయంగా రొట్టెలు చేసుకోరు కదా, ఈ పిండిని మరి ఏం చేస్తారు? వారికి ఇల్లు, వాకిలి, సంసారం, భార్య, పిల్లలు ఎవరూ లేరే, వారు ఒక్కరు, వారికి ఇంత పిండి ఎందుకు అని స్త్రీలు తమ మనసులో తలపోయసాగారు. బాబా పరమ కృపాలువు కదా, దయామూర్తి కదా, వారి లీల
వారి లీల మనల్ని సంతోషపెట్టడానికి ఇప్పుడు ఈ పిండిని అంతా మనకి ఇస్తారు అని ఒక స్త్రీ అన్నది. ఆమెలో ఒక ఆశ పుట్టింది. పాపం మన కోసమే విసురుతున్నారు ఆయన, కాబట్టి మనకే ఇచ్చేస్తారులే. 4 భాగాలుగా చేసి ఒక్కొక్కరికి ఒక్కో భాగం చేసి మనకే ఇస్తారని వారంతా మనసులో అనుకున్నారు. కానీ బాబా లీలలు బాబాకే తెలుసు. అవి ఎవరికీ అంతుబట్టవు. బాబాను దోచుకోవాలని స్త్రీలకు లోభబుద్ధి పుట్టింది. గోధుమలు అయిపోయి పిండి తయారైంది. స్త్రీలు తిరగల్ని గోడ కానించి పెట్టారు. చేటలలో పిండిని నింపుకొని ఇళ్లకు పట్టుకొని వెళ్ళటానికి సిద్ధమయ్యారు. అంతవరకు బాబా ఏం మాట్లాడలేదు. కానీ ఆ 4 స్త్రీలు పిండిని పంచుకున్నాక వారు బాబాగారు ఇలా అన్నారు, మీ బాబు సొమ్ములాగా పిండిని ఎక్కడికి తీసుకొని పోతున్నారు? దీన్ని పట్టుకొని పోయి గ్రామ సరిహద్దుల్లో చల్లివేయండి. తేరగా దొరికింది కదా, తిందామని పరుగు పరుగున వచ్చారు. ఇలా నన్ను దోచుకోవాలనుకుంటున్నారు. నేనేం మీ గోధుమను బాకీపడి ఉన్నానా? పిండిని పట్టుకొని వెళ్ళాలనుకుంటున్నారు అని అన్నారు. ఇదే సందర్భంలో ఒక బూతు మాట అన్నారు. అది విషయం. వారు ఏమీ ఫీల్ అవ్వాల, చక్కగా సంతోషించారు. తమ లోభ ప్రవర్తనకు స్త్రీలు తమలో సిగ్గుపడ్డారు. వెంటనే గ్రామ సరిహద్దుకు వెళ్ళిపోయారు. బాబా యొక్క చర్యకు కారణం మొదట ఎవరికీ అర్థం కాలేదు. కానీ సహనంతో ఉంటే బాబా లీల యొక్క పరిణామం అర్థమవుతుంది. బాబా ఎందుకు ఇలా చేశారని నేను జనులను ప్రశ్నించగా వారు బాబా అలా చేసి మహమ్మారి కలరా రోగాన్ని పూర్తిగా తొలగించారు. అవి గోధుమలు కావు. మహమ్మారి కలరాను బాబా పిండిగా విసిరి దాన్ని గ్రామ సరిహద్దుల్లో చల్లించారు. ఆ విధంగా పిండిని కాలవగట్టున చల్లినప్పటి నుండి కలరా వ్యాధి వెనుతిరిగి 2 రోజుల వెంటనే పోయాయి. ఇది బాబా యొక్క కౌశలం. అంటే కర్మఫలాలను మహాత్ములు, అవధూతలు ఇలా వేరే వాటికి వచ్చేలా చేసి వారి కర్మఫలాలు తొలగిస్తారు. అంటే మన కర్మలు ఏమన్నా ఉంటే వాటిని వేరే వాటికి వచ్చేలా చేస్తారు. ఇప్పుడు చూడండి, ఈ యొక్క కలరా యొక్క మహమ్మారి అనే దానిని గోధుమ పిండిల్లోకి వచ్చేటట్టు చేసి దాన్ని బాగా పిండిగా రుబ్బి దాన్ని తీసుకెళ్ళి బయటపడేశారు. అంటే దాంతో గోధుమ పిండి బయటపడేశారు. కలరా వ్యాధి కూడా బయటికి వెళ్ళిపోయింది. అది వారికి మాత్రమే సాధ్యం, మహాత్ములకు సాధ్యం. అది ఏదైనా సాధ్యం. శ్రీకృష్ణ పరమాత్మను చూడండి, తన చక్రంతో సూర్యభగవానునే ఆపగలిగాడు. ఆయన కాంతిని నిరోధించగలిగాడు. గోవర్ధన పర్వతాన్ని చిటికిన వేలుతో ఎత్తాడు. కాళీయమర్ధనం చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడే భయంకరం విషసర్పం యొక్క అహంకారాన్ని తొలగించారు. ఆయన చెయ్యని లీలేముంది? బ్రహ్మదేవుని సైతం మాయలో ముంచాడు. 5,000 మంది గోపాలులుగా 5,000 గోవులుగా ఒకేసారి ప్రత్యక్షమై, అంటే బ్రహ్మదేవుడు వాటన్నిటిని దాచిపెట్టాడు కృష్ణుని లీలలు చూద్దామని. ఆయనే గ్రహించలేకపోయాడు కృష్ణావతారాన్ని. గ్రహించలేకపోయాడా? కృష్ణుడు యొక్క మహత్వం లోకానికి తెలియచెప్పడానికి చేశాడు, తెలీదు. 2 రకాలుగా భావించవచ్చు. కాబట్టి ఆ విధంగా శ్రీకృష్ణ పరమాత్మ చేయలేనిది ఏముంది? ఏదైనా చేయగలడు. అలాగే మహాత్ములు, సిద్ధపురుషులు, యోగులు ఆ పరమాత్మ శక్తి కలిగి ఉంటారు. దానివల్ల ఇవన్నీ చేయడం సాధ్యమవుతుంది. ఇది బాబా యొక్క కౌశలం. ఊరిలో కలరా వ్యాధి ప్రబలి ఉండటం వలన సాయిబాబా ఈ ఉపాయం చేశారు. దానితో కలరా వ్యాధి పోయి ఊరిలో ప్రశాంతత నెలకొంది. పిండి విసిరిన దృశ్యాన్ని చూచి నాకు కుతూహలం కలిగింది. ఈ చర్యకు దాని పరిణామానికి గల కార్యాకారణ సంబంధం ఏమిటి? దాన్ని ఎలా సమన్వయపరచాలి? గోధుమలకు కలరాకి ఏమిటి సంబంధం? అంతుపట్టని ఈ చర్యను కని ప్రబంధాన్ని వ్రాయాలనే సంకల్పం కలిగింది. క్షీరసాగరం పైన లేచే తరంగాల వలె నా అంతఃకరణలో ప్రేమ తరంగాలు ఉప్పొంగాయి. బాబా యొక్క మధుర గాథను మనసారా గానం చేయాలని కోరిక కలిగింది. మంగళాచరణం ముగిసింది. ఆప్తులకు, మిత్రులకు, సాధు సత్పురుషులకు, సద్గురువులకు వందన సమర్పణ జరిగింది. హేమాడము సాయికి శరణుజొచ్చి తర్వాతి అధ్యాయంలో గ్రంథరచనకు ప్రయోజనం, గ్రంథకర్త యొక్క యోగ్యత మరియు అనుబంధం గురించి తన బుద్ధికి స్ఫురించిన విధంగా తెలియచేస్తాడు. శ్రోతలు నిశ్చల మనసుతో ఆలకించండి. శ్రోతలకు, వక్తకు శ్రేయస్సును కలిగించి ఈ సాయి సచ్చరిత్ర రచయిత హేమాడపంతు ఎవరు అన్న విషయం తర్వాత విదితమవుతుంది. స్వస్తి. శ్రీ సంత సజ్జన ప్రేరితము భక్త హేమాడపంతు విరచితమైన శ్రీ సాయి సమర్థ సచ్చరితంలో మంగళాచరణం అనే ప్రథమోధ్యాయం సంపూర్ణం. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవత్. ఇక్కడ ఒక చిన్న విషయం, బాబాగారు తర్వాత అధ్యాయంలో చెప్పబడుతుంది. ఆయన 60 సంవత్సరాలు షిరిడీలో ఉన్న 60 సంవత్సరాలు గోధుమలు విసురుతూనే ఉండిరి. దాన్ని పట్టుకొని కొంతమంది సోదరులు ఏమంటారంటే, బాబాగారు 60 సంవత్సరాలు గోధుమలు విసిరారు అని అనుకున్నారు.
అలాగే బాబాగారు మసీదులో గోధుమలు ఉంటాయి కాబట్టి, బస్తాలు ఉంటాయి కాబట్టి, ఇప్పుడున్నటువంటి విసురాయి కూడా ఉంది కాబట్టి ఆయన రోజు గోధుమలు విసిరారేమో అనుకుంటారు. లేదు, ఆయన ఒక్కరోజు మాత్రమే గోధుమలు విసిరారు. అంటే 1910-9 హేమవతి పంత్ వచ్చింది. ఆ సమయం వరకు ఆయన గోధుమలు విసరలేదు. అంటే దాదాపు అప్పటికి షిరిడీలోనే 50 సంవత్సరాల నుంచి ఉంటున్నారు, ఎప్పుడూ గోధుమ విసరలేదు. ఎలా చెప్తున్నారండి మీరు విసరలేదని అంటే, నాకు తెలిసింది, నేను ఇప్పుడు పరిశీలించింది బట్టి తెలిసింది ఏమిటంటే, ఆయన అప్పుడే మొదటిసారి గోధుమలు విసురుతున్నారు కాబట్టే షిరిడీ ప్రజలందరూ ఆశ్చర్యపోయి పరిగెత్తుకొని వచ్చి చూశారు. అవునా? అందరూ పరిగెత్తుకొని వచ్చి చూశారు, ఆశ్చర్యపడుతూ చూశారు. ఈయన గోధుమలతో పని ఏమిటి అన్నారు. అంటే దాని అర్థం ఏంటి? అప్పుడే మొదటిసారి విసిరారు. ఆ తర్వాత మళ్ళీ విసరలేదా ఎక్కడా రాయలేదు, నాకు తెలియదు. కానీ గ్రంథంలో రాయబడిన విధానాన్ని బట్టి ఆయన 60 సంవత్సరాలు విసిరింది గోధుమలు కావు, మనుషుల యొక్క మనోవికారాలను వారు విసిరి వారిని సరిచేసే ప్రయత్నం చేశారు అని చెప్తారు. ఇది జాగ్రత్తగా పరిశీలించాలి. ఓం శ్రీ సాయిరామ్. ఇది షిరిడీలో నుండి పోస్ట్ చేస్తాను 21వ తారీఖు.